లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి ఇప్పుడు ఉదయం టిఫిన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ ఏంటో చూస్తారా? చూడండి, మా దగ్గర రెగ్యులర్గా ఉండే జొన్న రొట్టె, దానికి తోడు గోకరకాయ ఫ్రెండ్స్. గోరుచిక్కుడు అని కూడా అంటారు కదా, గోకరకాయ. అందులో పల్లీల పొడి వేసారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే మాకైతే చాలా బాగా నచ్చుతుంది. కానీ మా పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడరు, ఇలాంటి గోకరకాయ కర్రీ మాత్రం ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళ కోసం ఎగ్ రైస్ అయితే చేసిండ్రు. వాళ్ళు ఇక ఎగ్ రైస్ అయితే ఇష్టంగా తింటారని ఎగ్ రైస్ చేసిండ్రు. గోరుచిక్కుడు అయితే అంత ఎక్కువ ఇష్టపడరు వీళ్ళు, అలా అని చేశారు. మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి యోగా డే కదా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ యోగా డే కదా. యోగాకు పుట్టినిల్లు మన భారతదేశం, అది మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా చేస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం మన భారతీయులే. అందుకు మనం ప్రతి భారతీయుడు కూడా కంపల్సరీ యోగా నేర్చుకోవాలి, యోగా చేయాలి. యోగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అన్ని రకాల రోగాలకు కూడా నివారణ యోగానే. మనకు కొత్త రోగాలు రావు, ఉన్న రోగాలు తగ్గడానికి కూడా చాలా ఆసనాలు ఉంటాయి. అందుకు యోగా ప్రతి ఒక్కరం చేయాలి ఫ్రెండ్స్. మేమైతే చేస్తుంటాము, కొన్ని రోజులు క్లాసెస్ కూడా వెళ్ళాము, దాని ద్వారా నేర్చుకున్నాము. అదేవిధంగా ఆన్లైన్లో కూడా చాలా క్లాసెస్ విని యోగాలో కొద్ది వరకు అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ. దాని ద్వారా వెయిట్ లాస్ కావచ్చు, ఆరోగ్య సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక యోగా అయితే అందరూ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చేస్తుంటాము, మీరు కూడా చేయాలని కోరుకుంటాం. ఇక స్కూల్కు రెడీ అయ్యారు పిల్లలైతే. ఆరాధ్య అయితే రెడీ అయ్యి ఉయ్యాలలో ఊగుతుంది ఫ్రెండ్స్. టిఫిన్ చేసావా? మరి తిన్నావా? ఓకే, తిన్నదంట ఫ్రెండ్స్, తిన్నది. నవదీప్ ఇప్పుడే లేచిందా? లేట్ అయింది వాడు కాలేజీకి వేసినంత వరకు టైంకి అయితే లేస్తలేదు ఫ్రెండ్స్. లేచి ముఖం పడుకొని ఫ్రెష్ అయిందంట. తొందరగా అయితే లేవట్లేదు. టిఫిన్స్ కూడా పెట్టడం అయింది ఫ్రెండ్స్. స్కూల్కు టైం అవుతుంది, ఇక టిఫిన్ చేసి అయితే వెళ్ళాలి. అక్కడ స్కూల్లో కూడా ఈరోజు యోగా డేది ఉంది ఫ్రెండ్స్, కార్యక్రమం ఉంది. పిల్లల చేత యోగా చేయించాలని మాకు అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక యోగా చేయిస్తాం పిల్లలతోటి. ప్రతి విద్యార్థి కూడా యోగా విశిష్టత చెప్పి వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసేలాగా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ స్కూల్లో కూడా మేము మార్నింగ్ ప్రేయర్ టైంలో చేయిస్తున్నాము కొద్దిగా. అలా వాళ్ళకు చేయించడానికి, వాళ్ళు అలవాటు పడడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి యోగా గొప్పతనం చెప్పండి. ఈ ఒక్కరోజే కాదు, మనం ఎవ్రీడే చేయాలి. ఇలా యోగా డే కనుక ఈ ఒక్కరోజు చేసి మిగతా రోజులు చేయకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. అందుకు ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరుకుందాం. టిఫిన్ చేసి ఇక స్కూల్కి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. వర్షం అయితే పడుతుంది అనుకున్నాం నైట్, కానీ పర్లేదు. అది రైతులకైతే ఇబ్బంది ఉన్నది. చూద్దాం ఈ రోజు రేపట్లో పడుతుందా లేదా చూద్దాం. ఇక టిఫిన్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్. స్కూల్లో పిల్లలచే యోగా చేయిస్తున్నాం ఫ్రెండ్స్, యోగా డే సందర్భంగా.
ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాను, వచ్చి కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ టీ తాగారా ఫ్రెండ్స్? టీ ఆర్ కాఫీ? ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా, ఆ సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో కూడా బాగా జరిపాము. అది మంచిగా చేసుకొని ఇక స్కూల్ అయిపోయినాక ఇందాక వచ్చాను, వచ్చేసి ఇప్పుడే రిఫ్రెష్ అయ్యి టీ తాగుతున్నాం అందరం, టీ కాఫీ. వర్షం అయితే ఆ సైడు నైట్ పడ్డదంట, మా స్కూల్ సైడు. మన దగ్గర అయితే లేదు. అక్కడ వర్షం అయితే మంచిగానే పడ్డది ఫ్రెండ్స్ మా స్కూల్ ఏరియాలో, కానీ ఇక్కడ మా దగ్గర అయితే వర్షం లేదు. వర్షం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. విత్తనాలు వేసినాం కానీ దానికి సరిపోయినంతగా తేమ లేదు, పదం లేదు కనుక వర్షం పడితే విత్తనాలు మంచిగా మొలుస్తాయి. అందుకోసం వర్షం కోసం వెయిట్ చేస్తున్నాం. నిన్న నైట్ కూడా వస్తుంది అన్నట్టు అనిపించింది, కాకపోతే రాలేదు మా దగ్గర అయితే. నేను ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ నైట్ వర్షం పడి ఉన్నది. మా ప్రాంతంలోనే వర్షం అయితే లేదు. కొద్దిగా వర్షం పడితే బాగుంటుందండి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? వర్షాలు కొట్టినాయా? విత్తనాలు మంచిగా మొలిచినాయా? ఎలా ఉంది మీ ఏరియాలో? మా ఏరియాలో అయితే మొన్ననే వేసాము ఎక్కువ మటుకు, ఇంకా కొంతమంది మొలిచినాయి ముందేసిన వాళ్ళు. మేము కొంచెం తర్వాత వేసినందుకు ఇంకా వాటికి కొంచెం వర్షం కొడితేనే మంచిగా మొలుస్తాయి. ఆరాధ్య శరత్చంద్ర అయితే రిషబ్ గార్డెన్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇప్పుడే. నవదీప్ అయితే ఇగో ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నారు. ముందు టీవీ, సోఫాలో నవదీప్. ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిన వరకు ఇక ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళా కాలేజ్ స్టార్ట్ అయిందనుకో ఈ ఎంజాయ్ చేయడానికి లేకుండా కదా ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు టీవీలో క్రికెట్ కూడా వస్తుంది కదా, క్రికెట్ను ఆస్వాదిస్తున్నాడు. ఇక కాలేజీకి వెళ్ళిందంటే ఇక ఇవేవి దొరకవు కదా, ఇక చదవడం ఒక్కటే ఉంటుంది. అందుకు ఇప్పుడైతే కొంచెం టీవీతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్ని రోజులలో కౌన్సిలింగ్ అయితే కాలేజీ అలాట్మెంట్ అయినాక ఇక కాలేజీకి అయితే వెళ్తాడు. అప్పుడు టైం కూడా దొరకదు టీవీ చూడడానికి కూడా లేకుంటుంది కదా అక్కడ. ఇప్పుడైతే కాలక్షేపం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. మధ్యాహ్నం కూడా ఇటు సైడ్ ఏం వర్షం సింకులు రాలేవు కదా, అటు సైడ్ వర్షం సింకులు మధ్యాహ్నం కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ మా స్కూల్ ఉన్న ఏరియాలో. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఏం లేదు. నేను ఇందాక వచ్చే టైంలో కూడా అక్కడ సన్నం సింకులు పడుతున్నాయి, అక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఏం లేదు. నేను ఇంకా మధ్యలో కొంచెం ఆగాల్సి వస్తుందేమో అనుకున్నా వర్షం ఎక్కువ వస్తే. నేను వచ్చేటప్పుడు కొంచెం సన్నం స్టార్ట్ అయింది, మరి ఇప్పుడు కొట్టొచ్చు చూడు. అక్కడ మొగులు ఉండే, ఇక్కడ సైడ్ అయితే ఏం లేనట్టుంది. అది నైట్ కన్నా అవుతుందో ఏం లేస్తుందో చూడాలి. మొగులు అవుతుంది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నైట్ అయితే సన్నం ఇట్లా చినుకులు వచ్చినాయి, వర్షం వస్తుంది అని సంతోషపడ్డాము. ఆలోపే వర్షం అయితే వెళ్ళిపోయింది. మరి ఈ రోజన్నా రేపన్నా కొట్టినా కొంచెం సంతోషం ఉండే. విత్తనాలు భూమిలో పోసాము కదా,
లేకపోతే అవి మొలకెత్తావు, రైతులందరికీ నష్టము. అందుకోసం వర్షం అయితే పడాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. టీ కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఆరాధ్య వచ్చినావా? దా ఇట్లా ఫ్రెష్ అయినావా? నీకు ఇంకా బుక్స్ ఇవ్వలేదు కదమ్మా? అన్నకి రోజు ఇచ్చిందంట. అన్న బుక్స్ తెచ్చిండు. ఎల్లుండి మండే ఇస్తుందా? ఓకే ఓకే. ఆన్లైన్లో బ్యాగ్ బుక్ చేస్తే కూడా అన్నకి వచ్చింది, నీకు రాలేదు. బుక్స్ రాలేదు, తెచ్చుకోవాలి. బుక్స్ బ్యాగ్స్ అన్నకైతే వచ్చినాయి, నీకైతే ఏమీ లేవు. నీకు అన్నీ మండేనే అవుతాయి కదా. ఓకే అమ్మ, కాల్ లాగు. ఓకే, ఎల్లుండి వస్తుంది, రేపు లేదా ఎల్లుండి నీకు కూడా. కాల్ లాగు మరి, కాల్ లాగి హోంవర్క్ చేసుకో. ఓకేనా? ఉండు మరి ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ అయ్యింది, నైట్ 7:30 అవుతుంది. మా ఆరాధ్య అయితే తింటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ తినేసాను. ఏం తింటున్నావమ్మా ఆరాధ్య? పులిహోర కారం. నీకు ఇష్టమా పులిహోర కారం? ఇష్టమా? అందుకే చేయించుకున్నావా మీ అమ్మతోటి? నేను నిమ్మకాయలు దంపుకొచ్చిన అమ్మ చేసింది. ఓకే ఓకే, నిమ్మకాయలు దంపుకొచ్చి ఇచ్చినావా అమ్మ పులిహోర చేయమని? టేస్టీగా అయిందా మరి? చాలా టేస్టీగా అయిందా మామూలుగా అయిందా? నాకు వద్దు, నేను తిన్నా కదా ఇప్పుడే. వద్దు, ఇప్పుడే తిన్నా కదా, వద్దు. తినేసేయి మరి. ఇంకా రేపైతే ఆలే కదా బుక్స్, నోట్ బుక్స్ అవి. ఓకే, షాప్స్ ఓపెన్ ఉంటే తెచ్చుకుందామండి. ఎల్లుండి షూ అవి తెచ్చుకుందాం. షూ నీకు పోయినాయి అయితే? అన్నకు నీకు? శరత్ నీకు షూ నీతో ఏమన్నా మంచిగా ఉన్నాయా పోయినాయా? నీదానా కూడా పోయినాయా? ఓకే ఓకే ఓకే, షూ తీసుకుందాం. ఇంకా అదేవిధంగా స్పోర్ట్స్ డ్రెస్ కదా, యూనిఫామ్ నీకు మంచిగానే ఉంది కదా. అన్నకే తీసుకోవాల్సి ఉంది. లూజ్ అయింది, టైట్ అయింది, లూజ్ కాలేదు, టైట్ అయింది. తీసుకోవాలి కొత్తవి, తీసుకుందాం మరి. ఇంకేమేమి ఉన్నాయి చిన్న మీకు? బ్యాగ్ నీకు వచ్చింది, చెల్లెలకు రావాలి కదా. బాగుంది కదా. ఓకే, ఇంకా రేపు ఏం చేద్దాం ఇంకా? ఓకే, ఇంకేమైనా చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇలా గడిచిపోయాం ఫ్రెండ్స్. మరొకసారి యోగా డే విషయం చెప్తున్నాం మీ అందరికీ. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు కూడా చెప్పు, హ్యాపీ యోగా డే. శుభాకాంక్షలు. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. Bye friends.